ఒక పెద్ద అడవిలో ఒకరోజు ఓ సింహం ఒక చెట్టు నీడలో నిద్రపోతుండింది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక సింహం రొమ్ముపైకి ఎక్కి ఆడుకోవాలని అనుకుంది. అలా ఆమె సింహమీదకి ఎక్కి పరుగులు తీస్తూ జంప్ చేస్తూ సింహాన్ని మెలకువ చేసేసింది. సింహం కోపంగా లేచి అరుస్తూ నిద్రను డిస్టర్బ్ చేసింది ఎవరు అని చిన్న ఎలుకను తిట్టింది. ఆమెను తినేయాలని కూడా ప్రయత్నించింది. వెంటనే ఎలుక భయంతో క్షమించమని బతిమాలింది. నన్ను తినకండి సింహరాజా, నేను కేవలం ఆడుకుంటున్నాను. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా లేపలేదు. ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని అంది. సింహం విని నవ్వుతూ, ఓ చిన్న ఎలుక నన్ను ఎలా సహాయం చేస్తుంది? ఇది నాకెప్పుడు వినిపిన అతి నవ్వు చేసే మాట అని అనుకుంది. అయినా తనను నవ్వించిందని సంతోషంతో ఎలుకను వదిలేశాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహం అడవిలో తేలికగా విహరిస్తూ చెట్ల మధ్య తిరుగుతుండగా కొంతమంది వేటగాళ్లు ఏర్పాటు చేసిన పన్నులో పడిపోయింది. వాళ్లు బలమైన తాడులతో సింహాన్ని చుట్టేశారు. సింహం విరుచుకుపడి తాడులు చించేందుకు ప్రయత్నించింది కాని ఆ తాడులు బలంగా ఉండి అది విఫలమైంది. సింహం గట్టిగా అరుస్తూ తాడులను విరగదీసే ప్రయత్నం చేసింది. కాని అవి చాలా బలంగా ఉండి విడిపోలేకపోయింది. ఆ పరిస్థితిలో ఆశ కోల్పోతున్న సమయంలో సింహం ముందు ఒక చిన్న ఎలుక కనిపించింది. అదే ఒకప్పుడు సింహం వదిలేసిన ఎలుక. ఆ ఎలుక వెంటనే తాడులు కొరికి కోసింది. కొన్ని నిమిషాల్లోనే తాడులు విరిగిపోయాయి. సింహం విముక్తమైపోయింది. వెంటనే వేటగాళ్లు తిరిగి వచ్చేలోగా అడవిలోకి పరుగెత్తింది. ఒక సురక్షితమైన ప్రదేశానికి వచ్చిన తర్వాత సింహం ఆ ఎలుకకు హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పింది. ఆ రోజు నుండి సింహం ఓ గొప్ప పాఠం నేర్చుకుంది. చిన్న జీవులు కూడా పెద్ద సహాయం చేయగలవు. ధైర్యం అంటే పరిమాణం కాదు, పనిలో చూపే నిబద్ధత. నీతి: పరిమాణంతో ధైర్యం కొలవబడదు. ప్రతి ఒక్కరూ విలువైనవారే.